విశ్వాసం ఉంటే సరిపోదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకున్నటువంటి రోగం నిమిత్తం డాక్టర్ని కలిసి నీకున్న రోగాన్ని చెప్పుకుంటే సరిపోదు. డాక్టర్ని కలవాలి, ఆయన నీ సమస్య చెప్పుకోవాలి, ఆయన నీకు మందులు రాసిస్తాడు, ఆ మందులు వేసుకోవాలి. ఎంత గొప్ప స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా సరే, ఆయన ఎంత శ్రేష్టమైన మందులు రాసినా సరే, ఆ మందులు వాడకపోతే డాక్టర్ని కలవడం వేస్ట్, డబ్బులు చెల్లించడం వేస్ట్. అంతేకాకుండా ఆ ప్రిస్క్రిప్షన్లో మందులు కొనుక్కోవడం కూడా వేస్ట్. ఎప్పుడు ఫలిస్తుందయ్యా నీ ప్రయత్నం అంటే చెప్పండి, మందులు వాడితేనే. ఫ్రైడే ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి రాకుండా, వాక్యం చేత బలం పొందుకోకుండా, విశ్వాసాన్ని పెంపొందించుకోకుండా, ప్రార్థన చేయకుండా ఉపవాసం ఉండడం వల్ల లాభం లేదు. కాబట్టి